యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం నందును గాక. యెహోవా మందిరములో నుంచి దీవించుచున్నాను. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎక్కడి నుంచి దీవిస్తారంటున్నాడంటే దేవుడు మందిరములో నుంచి. యెహోవా మందిరములో నుంచి మిమ్మలను దీవిస్తానంటున్నాడు దేవుడు. ఎక్కడి నుంచి దీవిస్తాడంట? యెహోవా మందిరముల నుంచి దీవిస్తాడు. ఈ రోజు మనము ప్రార్థన రాకుండా, మనము దేవుని దగ్గరికి రాకుండా, ఈ ఆదివారం దినమున కూడా మన వ్యక్తిగత పనులు చేసుకుంటూ, ఈ ఆదివారం దినమున కూడా లోకానుసారమైన పనులకు ఇస్తూ, సమయాన్ని వృధా చేస్తూ గడుపుతా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు చెప్పండి? ఆశీర్వదించడు. లోకంలో నువ్వు గడుపుతా, లోకంలో నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు ఆశీర్వదించడు. కనీసము 7 దినాల్లో 1 దినమని ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. దేవునితో గడపాలి, దేవునితో సహవాసము చెయ్యాలి. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఇంటి దగ్గర ఉంటే నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడా? లేదా నువ్వు బయట ఉంటే నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడా? నీ వ్యాపారం చేసుకుని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడా? ఎట్లా దీవిస్తాడు? మొట్టమొదటి దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన మందిరములో నుంచి నిన్ను దీవిస్తాడు. ఆయన మందిరములో ఉంది ఆశీర్వాదం. దేవుడు కీర్తన గ్రంథంలో మాట రాయించాడు ఏమని? యెహోవా మందిరములో నుంచి మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తానంటున్నాడు. కాబట్టి మనం మొట్టమొదటి ఆశీర్వాదం ఎక్కడుందని తెలుసుకోవాలా? దేవుని దగ్గర ఉంది ఆశీర్వాదం అని మనందరం కూడా తెలుసుకోవాలి. మన చింతలు తీయాలన్నా, మన బాధలు తీయాలన్నా ఎవరి వల్ల అవుతుందండి? దేవుని వల్ల మాత్రమే అవుతుంది. ప్రతి చింత యావత్తును ఎవరి మీద వేయాలా? ఆయన మీద వేయాలి. మన ఇంటి దగ్గర ఉంటాం కాదు, వ్యాపారం చేసుకుంటాం కాదు, సొంత పనులు చేసుకుంటాం కాదు, ఆదివార దినము కూడా సమయాన్ని లోకానికి అప్పచెప్పడం కాదు. కనీసం దేవునికి ఒక్క రోజున నువ్వు మందిరంలో గడిపినట్లయితే ఆ యెహోవా మందిరం నుంచి దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం ఉంచుకోండి, ఎక్కడి నుంచి దీవెన వస్తుంది? మొట్టమొదట మందిరంలో కూర్చోడానికి మన భారం, మందిరంలో ప్రార్థన చేయడానికి మన భారం, మందిరంలో మోకాలు వేయడానికి మన భారం, మందిరంలో ఉపవాసం ఉండడానికి మనకి భారం. లోకంలో ఎన్ని బాధలైనా, ఎన్ని ఎందులైనా, ఎన్ని శ్రమలైనా పడతాం, కానీ ప్రార్థన మాట చేయాలంటే అంతకంటే భారంగా ఉంటుంది మనకు. అవునా కాదా? లోకంలో ఎన్ని శ్రమలు పడాలన్నా, ఎన్ని బాధలు పడాలన్నా, ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని వినడానికైనా ఆహ్వానిస్తావు, కానీ కనీసం దేవుని మందిరంలోకి వచ్చి మోకరించి కన్నీరు విడిచి ప్రార్థించి, అయ్యా నన్ను నీకు అప్పగిస్తున్నా, నువ్వు నిశ్చయముగా దీవించేవాడవు, యాకోబుని దీవించినట్లుగా నన్ను దీవించు తండ్రి, నేను నీ బిడ్డనయ్యా ప్రభువా, నిన్ను ఆశ్రయించాను తండ్రి, నిన్ను అడుగుతున్నాను తండ్రి అని దేవుని మాటికి మనం అడగలేకపోతున్నాం. దేవుణ్ణి అడగాలి. ఏమని అడగాలా? ప్రభువా నన్ను దీవించు, నిశ్చయముగా నువ్వు నన్ను దీవించు, నేను చెంతకు వచ్చానయ్యా. మొట్టమొదట మనం ఆయన దగ్గరికి వెళ్ళా, ఆయన మన దగ్గరికి రావాలా? మొట్టమొదటి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తాడు. అవునా కదా? లేకపోతే దేవుడు మా దగ్గరికి రావాలండి, మేము వాడికి దేవుని దగ్గర రావంటే అది అలా దేవుడి వల్ల అవుతుంది? అది మొట్టమొదటి నీవు హృదయాన్ని అర్పించుకోవాలి, నువ్వు దేవుని దగ్గర రావాలి, దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు అనేది చేస్తాడు. దేవుడు అంటున్నాడు, నా మందిరంలో నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. ఎక్కడి నుంచి? మందిరములో నుంచి ఆశీర్వదిస్తా అన్నాడు. ఆ మందిరంలో దీవెన ఉందంటే, మందిరంలో ఏముందిలే బాధ, నిద్రపోతారు కొంతమంది వచ్చి, నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది వచ్చి. నిద్రపోతు నిర్లక్ష్యం బద్ధకము కాదండి. నీకున్న సమస్యను కుమ్మరించు, మొట్టమొదటి సంతోషంతో దేవుణ్ణి ఆరాధించు. ఎట్లాగా? బాధ అయిపోతే దేవుని ఆరాధించడానికి బద్ధకము, నిర్లక్ష్యము, బాధ, కూర్చోడానికి మనకు ఓపిక ఉండదు. కానీ ఆ ఓపు నీకు సంతోషం అనేది ఉంటే, దేవుణ్ణి ఆరాధించడంలో సంతోషం అనిపిస్తే నీకు కష్టం అనిపించదు. భక్తి దేవుని ముందు ఆరాధించడం ఏమనిపించాలా? సంతోషం అనిపించాలి. ఇప్పుడు మంచిగా చికెన్ కూర ఇష్టమండి, ఇష్టమైనప్పుడు ఏం చేస్తాము? సంతోషంగా వెళ్ళి దాని దగ్గర అవసరమైతే బాస్మతి వేసుకొని కూర్చొని ఇష్టంగా తింటాం. కష్టం అనిపిద్దా? తినడానికి కూడా కొంతమందికి కష్టం అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఎందుకంటే అది ఇష్టం కాబట్టి ఆ కూర ఎప్పుడెప్పుడు అయితే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. అలాగే భక్తి కూడా నీకు ఇష్టం ఉండాలి, రుచి చూడాలి. దేవుని భక్తి రుచి చూస్తే ఆ భక్తిని నువ్వు విడిచిపెడతావా? విడిచిపెట్టలు. ఆ భక్తిని నువ్వు రుచి చూడాలి, ఆ భక్తిని నువ్వు ఆస్వాదించాలి, ఆ దేవుని ప్రేమలో నువ్వు ఉండాలి. అప్పుడు ఆ భక్తి చేయడం, మోకాళ్ళు ప్రార్థన చేయడం, కన్నీటి ప్రార్థన చేయడం, ఆయనతో గడపడం, దేవుని మందిరంలోకి రావడం నీకు బాధ అనిపించదు, ఇష్టం అనిపిస్తుంది. హల్లెలూయా. ఎలా ఆరాధించాలి? దేవుణ్ణి ఇష్టపూర్వకంగా ఆరాధించాలి, సంతోషంతో ఆనందించాలి, ఉత్సాహంతో ఆనందించాలి. అప్పుడు ఆ భక్తి దేవుని దగ్గరికి నిశ్చయముగా వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీవెన ఎక్కడ ఉందండి? దేవుని మందిరములో ఉంది. ఆశీర్వాదం ఎక్కడ ఉన్నది? మందిరములోంచి నేను దీవిస్తాడు. నువ్వు మందిరంలో ఉండి ఆరాధించినప్పుడు, మందిరంలో ఉండి ఆయన స్తుతించినప్పుడు, మందిరంలో ఉండి ఆయన మహిమపరిచినప్పుడు, ఆయన నిన్ను ఆరాధించడానికి ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఇచ్చిన వాకి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన ఎవరము నిర్లక్ష్యం చేయకుందుము గాక.